సినీ పరిశ్రమలో వివిధ రంగాలకు చెందిన సాంకేతిక నిపుణులకి, కళాకారులకి, అలాగే నా కుటుంబ సభ్యులైన పాత్రికేయ మిత్రులకి అందరికీ తెలుగు సినిమా జన్మదినోత్సవ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక అభివాదాలు. చాలా మందికి సినిమా ఎప్పుడు పుట్టింది, తెలుగు సినిమా ఎప్పుడు పుట్టింది అనేది ఇప్పటి తరానికి చాలా మందికి తెలియదు. అందుకే తెలుగు సినిమా పుట్టిన తర్వాత 75 సంవత్సరాల వజ్రోత్సవాన్ని మనం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ రోజు 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది తెలుగు సినిమా. ఇది చాలా చారిత్రాత్మక దినం. గతంలో మనం పూర్తిగా చేయలేకపోయినా ఈ తెలుగు సినిమా రంగానికి, తెలుగు సినిమా తల్లికి సేవలు అందించిన వారు ఎందరు మహానుభావులు చేసిన త్యాగఫలమో ఈ రోజున మనమందరం అనుభవిస్తున్నాం. తిరుపతి కొండ మీదకి మొట్టమొదటి ఎవరు వెళ్లారో తెలియదు. ఆ కొండ మీదకి వెళ్లేటప్పుడు వాళ్ళు గుట్టలు, ముళ్ళు, రాళ్లు అన్ని తొక్కుకుంటూ, కాళ్లు పగలగొట్టుకుంటూ వెళ్లారు. వాళ్ళు గొప్పవాళ్లు. ఆ తర్వాత రహదారి వేశారో ఆ రహదారి మీద మనం వెడుతున్నాం. అలాగే ఎందరో గొప్పవాళ్లు వేసిన రహదారి మీద ఈ రోజున మనమంతా నడుస్తూ సినీ పరిశ్రమలో కాలు రెగరిస్తున్నాం. కాబట్టి చిరస్మరణీయమైన ఆ మహనీయుల్ని, ఆ మహానుభావుల్ని అందరినీ ఈ రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ సినిమా గురించి ప్రస్తావనానికి వస్తే, ప్రపంచంలోనే మొట్టమొదటి తొలి మూకీ సినిమా 1903వ సంవత్సరంలో నిర్మించబడింది. అలాగే ఆ తర్వాత 1920లో స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిమ్స్ భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమాని నిర్మించడం జరిగింది. అది సబ్ టైటిల్స్ తో వేశారు. తర్వాత ఆయన రఘుపతి వెంకయ్యనాయుడు గారు, ఆయన కుమారుడు కలిపి 1923లో గజేంద్ర మోక్షం, 23లో నందనారు, 1930లో లంకా దహనం, ఇవన్నీ మూకీ సినిమాలు తీశారు. అయితే మన సినిమాల్లో గొప్పగా చెప్పుకోవలసింది, ఒక్కసారి మనం గుర్తు చేసుకోవలసింది, తొలి థియేటర్ కారుడు పోతన శ్రీనివాసరావు గారు. విజయవాడ మారుతి థియేటర్ అంటే మనందరికీ తెలిసింది డూండి గారు. డూండి గారి తండ్రి గారే పోతన శ్రీనివాసరావు గారు. ది ఫస్ట్ థియేటర్ హోల్డర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఆంధ్రదేశం. పూర్ణ ఆర్కైవ్స్ లో వెతికినా కూడా ఈ సినిమా మనకి లేదు. కాకపోతే గతంలో దీనికి అథారిటేటివ్ మ్యాన్ ఇంటూరి వెంకటేశ్వరరావు గారు ఉండేవారు. అలాగే విఏకే రంగారావు ఒక ఆయన. వారిని పరిశోధనల నిమిత్తం తెలుగు సినిమా నిర్మాతల మండలి పుస్తకాన్ని వేసేటప్పుడు సుమారు 5 సంవత్సరాలు మేము పరిశోధన చేశాం. ఆ పరిశోధనలో మేము అడిగినప్పుడు మాకు తెలియంది సెప్టెంబర్ 15వ తేదీ అనేది. అయితే కొంత కాంట్రవర్సీ 32 సంవత్సరంలో కూడా అయింది అని, అది మద్రాసులో అయ్యింది. అయితే ఇప్పట్లో లాగా 100 ప్రింట్లు, 50 ప్రింట్లు, 200 ప్రింట్లు చేయడం అనేది లేదు. అప్పట్లో ఒకే ఒక ప్రింట్తో సినిమా విడుదల చేయడం జరిగింది. అది విజయవాడలో పోతన శ్రీనివాసరావు గారి థియేటర్లో, మారుతి థియేటర్లో విడుదల చేయబడింది. దాని తర్వాత ఆ సినిమాని రాజమండ్రిలో వేశారు. అలా ఆ సినిమా ఒకే ఒక ప్రింట్ తిరుగుతూ మెడ్రాసులో వేసినప్పుడు, కాబట్టి అది 32వ సంవత్సరం 31వ సంవత్సరం అనేది పరిశోధనలో తేలాలి తప్ప ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీ 1931వ సంవత్సరం మాత్రమే. అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డే సెలబ్రేట్ చేసి సక్సెస్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వన్ ఆఫ్ ది ఐడియాస్ ఆఫ్ దిస్ వెబ్సైట్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చాలా మంది దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు వెబ్సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేస్తే మనం ఆర్కైవల్ చేసుకుందామని ఐడియా అండి. మెనీ ఫ్యామిలీస్ హ్యావ్ ఫోటోగ్రాఫ్స్. ఇప్పుడు పాత రోజుల్లో వాళ్ళ పేరెంట్స్, నాకు మొన్న నేను ఫ్లైట్ లో వెళ్తుంటే పుల్లయ్య గారు మనవరాళ్ళు వాళ్ళు కలిశారు. దే సెంట్ మీ సమ్ పిక్చర్స్. ఇలా అందరినీ
ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఏమేం ఫోటోగ్రాఫ్స్ ఉంటే మీరు ఆ ఫోటోగ్రాఫ్స్ కి వెబ్సైట్ కన్నా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కైనా పంపిస్తే ఒక ఆర్కైవ్ స్టార్ట్ చేసి వీ వాంట్ టు గెట్ అ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ తెలుగు సినిమా. తెలుగు సినిమా ఇప్పుడు ఇవాళ మనకి 1931 లో ఉన్న ఫిల్మ్ కావాలంటే వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. రేపు గవర్నమెంట్ తో మాట్లాడి విల్ క్రియేట్ అ హాల్ ఆఫ్ ఫేమ్ అండ్ గెట్ ఆల్ ది ఆర్కైవల్ మెటీరియల్ ఆఫ్ తెలుగు సినిమా. దట్స్ ద హోల్ ఐడియా ఆఫ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.